మిత్రమా, ఒక చిన్న మాట. మేమైతే ఫంక్షన్కి వెళ్ళడం కోసం అయితే రెడీ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. బ్రేక్ఫాస్ట్ తినేసి ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫంక్షన్ ఇక్కడ అంటే సిద్దిపేటలో అనమాట. మా మేనమామ వాళ్ళ మనమరాలది శారీ ఫంక్షన్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. నేను అఖిల్ ఇద్దరమే వెళ్తున్నాం. ఫస్ట్ వద్దు అనుకున్నాం, తర్వాత వెళ్ళాలి అనుకున్నాం. అలా డైలమాలో ఉండి పొద్దున్న లేసాక మళ్ళీ అఖిల్ని అడిగితే నీ ఇష్టం మమ్మీ, నీకు పోవాలనిపిస్తే వెళ్దాము అన్నాడు. ఎందుకంటే ముగ్గురికి కొంచెం ఫీవరిష్గా ఉంది, వాళ్ళ నాన్నకి ఇంకొంచెం ఎక్కువగా ఉందన్నమాట. ఫీవరిష్గా ఉంది, బాడీ పెయిన్స్గా ఉన్నాయనేసి ఇంకా మా హస్బెండ్ రాకుండా మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట బయటికి వెళ్ళడం. మా హస్బెండ్ లేకుండా మేమైతే అసలు ఎక్కడికి వెళ్ళాము. మా హస్బెండ్ ఉంటే మాత్రమే వెళ్తాము. ఇంకా దగ్గరలో మొన్న మా ఫంక్షన్ కూడా వచ్చారు కాబట్టి మనము వెళ్ళాలి, బాగుండదు అన్న ఉద్దేశంతో అయితే ఫంక్షన్కి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి మేము మా ఇంట్లోకి వెళ్ళి 11 o'clock ఏమి వెళ్ళినట్టున్నాము. మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర దూలపల్లిలో ఆగామన్నమాట. కొంపల్లిలో ఆగాం, వాళ్ళు వచ్చేసారు. కొంపల్లి నుండి స్టార్ట్ అయ్యేసరికి 12 అయింది. మేము ఫంక్షన్కి వెళ్ళేసరికి 2 అయిందబ్బా, ఫంక్షన్ అయిపోయిందేమో అనుకున్నాము. కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికి అప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే అందరు వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ లంచ్ తిన్నాక ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఆ లోపల ఆ పాపకు శారీ కట్టించడము, పెట్టే వాళ్ళన్నీ పెట్టేస్తుంటారు కదా అమ్మమ్మ వాళ్ళు, అవన్నీ పెట్టిపోతలు అయిపోయిన తర్వాత ఇంకా అందరిది లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన చుట్టాలందరూ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి కానుకలన్నీ ఇచ్చేసి వాళ్ళు ఇచ్చినటువంటి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ తీసుకొని మనమైతే ఫంక్షన్ నుండి వచ్చేసాము. అక్కడ ఫంక్షన్ దగ్గర అయితే ఒక 1 hour 2 hours అయితే స్పెండ్ చేసాము. ఇక్కడ మా చెల్లె వాళ్ళ పాప ఎందుకు ఏడుస్తుందంటే మా చిన్నోని ఫోటో తీయమని చెప్పింది, వీడియో తీయమని చెప్పింది అనమాట. అక్కడేంటి వీడియోలో నేను మా చెల్లి మా అన్న ముగ్గురే రావాలి, ఎవరు రావద్దని చెప్పిందంటే అందుకనే పాప ఏడుస్తూ ఉంది. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 6:30 7 అయినట్టుంది. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికే వచ్చాము. మా చెల్లి మా ఇంటికి వెళ్దాం అనుకున్నాము. మా చెల్లి వాళ్ళ ఆయన బయటకు వెళ్తాను, పిల్లలు ఇద్దరు మా చెల్లినే ఉంటుంది కదా, ఇంకా ఈరోజు ఒకరోజు నైట్ ఉండిలే అనేసి ఇంకా ఉన్నాను. నైట్ వచ్చేటప్పుడే ఫంక్షన్ నుండి వచ్చేటప్పుడే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర మటన్ తీసుకొని వచ్చాము. ఇంకా మటన్ తీసుకొచ్చిన తర్వాత మటన్ కర్రీ, అన్నం అయితే చేసింది మా చెల్లి. నేనైతే వంటలు ఏం హెల్ప్ చేయలేదు. తన స్టైల్లో తనైతే అన్నము దాంతోపాటు మటన్ కర్రీ చేసింది. మేమైతే ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా డిన్నర్ అయితే చేసాం. డిన్నర్ చేసేసి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని మంచిగా అందరం కింద సాప్ వేసుకొని బట్టలు వేసుకొని మంచి హాయిగా ముచ్చట పెడుతూ పడుకున్నాం అనమాట. నేను మా చిన్నోడు మా చెల్లె వాళ్ళ ఇద్దరు పిల్లలు మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడుతూ హాయిగా నిద్రపోయేసరికి 11 అయింది. ఇక పొద్దున్న లేసరికి లేట్గానే లేసాం, ఎలాగో పిల్లలకి హాలిడేస్. ఇంకా పొద్దున్న లేసేది ఏం లేదు, లేచినా కానీ పొద్దున్నే ఇప్పుడు మా ఇంటికి వచ్చేది కూడా ఏం లేదు కానీ మంచిగా పడుకున్నాము. అఖిల్కి రోజు పొద్దున్న లేవడం అలవాటు కదా, మార్నింగ్ లేచి మమ్మీ సూర్యబాబు అండ్ వచ్చాడు మమ్మీ లేవవా అంటే సర్లేని లేసాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా మా చెల్లె వాళ్ళ పాప జుట్టు వచ్చేసి జుట్టు పెద్దమ్మ అంటే జుట్టు అయితే వేస్తున్నాను అనమాట. ఆ చిక్కులు తీసే దువ్వెన అనమాట. అయితే దువ్వెనతో ఒకసారి దూస్తే చిక్కులు మంచిగా వస్తే అసలు చిక్కే కాదు అని చెప్పారనమాట. అలానేసి చిక్కులు తీసే దువ్వెనతో దూస్తున్నాను. నిజంగానే అసలు ఎంత చిక్కున్నా కానీ మన జనరల్గా ఏంటి, చిక్కుంటే జుట్టు చాలా ఊడిపోతుంది, జుట్టు కూడా చాలా పెయిన్ వస్తుంది కదా. ఈ కోంబు వల్ల అసలు చిక్కు అస్సలు కావట్లేదు తెలుసా, జుట్టు చిక్కు ఈజీగా వచ్చేసింది. ఆ కోంబుకు చూస్తే ఒక్క వెంట్రుక కూడా రాలేదు, మంచిగా వచ్చేసింది వెంట్రుకలు. తర్వాత అలా మొత్తం అంతా చిక్కు తీసేసి జుట్టు అయితే వేసాను. మీరు ఎంతమందికి ఎల్లిపాయ జడ అంటే తెలుసు చెప్పండి. యాక్చువల్గా రోజు నేను ఎల్లిపాయ జడనే వేసాను. వేసేటప్పుడు వీడియో చూసామనుకుంటే ఓన్లీ చిక్కులు తీసే వీడియో మాత్రమే తీయనాను అంటే ఈ యొక్క చిక్కులు తీసే వీడియో మాత్రమే తీసాను. ఇక్కడి వరకే చూడండి, ఒక్క చిక్కు లేకుండా ఇంత మంచిగా వచ్చేసిందా. అసలు దువ్వెనకి ఒక్క వెంట్రుక కూడా లేదు తెలుసా. నాకు ఇది హ్యాపీ అనిపించింది. అబ్బా మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి దువ్వెనలు ఉంటే ఎంత బాగుండా అనిపించింది. అబ్బా చిన్నగా ఉన్నప్పుడు అయితే జుట్టు ఏంటి చిక్కు తీయాలంటే అది పెద్ద టార్చర్గా ఉండేది. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము, స్నానాలు అయిపోయినాయి. ఇంక ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసింది మా చెల్లి. ఉప్మా విత్ మామిడికాయ పచ్చడి. మా చిన్నోడికి అయితే మామిడికాయ పచ్చడి ఏమి ఇష్టం ఉండదు, ప్లెయిన్గానే తింటాడు. అఖిల్కి ప్లెయిన్గానే, ఇంకా మిగిలిన వాళ్ళందరికీ మామిడికాయ పచ్చడి అనమాట. మామిడికాయ పచ్చడి విత్ ఉప్మా తినేసాం. తినేసరికి 12 అయింది. ఇంకా 12:45 మేమైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ అయ్యాము. వాళ్ళు కూడా డీమార్ట్కి వచ్చారు. డీమార్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే అఖిల్కి స్కూల్ బ్యాగ్ తీసుకునే ఉంది, అందుకోసమని. సుచిత్ర దగ్గర ఉన్నటువంటి డీమార్ట్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. మా దగ్గర ఉన్నటువంటి డీమార్ట్తో కంపేర్ చేస్తే అక్కడైతే కొంచెం వెరైటీస్ ఎక్కువగా ఉంటాయి కదా అనేసి అక్కడికి వచ్చాము. ఇంకా స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ తీసుకొని ఇంకా మా ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము. ఇంకా రిటర్న్ అయ్యేటప్పటికి 2 అయిపోయినట్టుంది, 2:30 అయింది. ఇంకా లంచ్ బయటే చేద్దామని అయితే లంచ్కి వచ్చేసాము. ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. ఇది వచ్చేసి మనకి సుచిత్ర దగ్గర ఉంటుంది, సుచిత్ర సర్కిల్ తర్వాత కొంపల్లికి మధ్యలో అనమాట.
ఈ యొక్క రెస్టారెంట్ పేరు దసరా రెస్టారెంట్. రెస్టారెంట్ ఆంబియన్స్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే నాకు టేస్టీగా అనిపించలేదు, కానీ అఖిల్ వాళ్ళ నాన్న బాగుంది అని చెప్పారు. నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది అన్నాను కదా, దానివల్లనే ఏంటో నాకు ఏ ఫుడ్ తిన్నా నోటికి టేస్ట్ అనిపించలేదు అనమాట. వాళ్ళ నాన్న అదే అన్నాడు, ఫుడ్ బాగుంది, నీకు నోరు టేస్ట్గా అనిపించాక అలా తినాలనిపించలేదు అంతే అని చెప్పాడనమాట. మేమైతే ఫస్ట్ ఇక్కడ నాకు అంబియన్స్ చాలా బాగా నచ్చి ఇక్కడ 5-10 మినిట్స్ స్పెండ్ చేసాము. ఇదిగోండి ఈ యొక్క వాటర్ అయితే రీసైక్లింగ్ అనమాట. కింద మోటార్స్ ద్వారా అలా పైకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ పైన సన్న సన్న తీగలు ఉన్నాయి కదా, ఆ తీగల ద్వారా వాటర్ అనేది కిందికి స్ప్రింకిల్ అవుతూ ఉంది దారలాగా. ఎంత బాగా అనిపించిందో. అక్కడ మంచిగా వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నారు. అక్కడ దాని పక్కన ఇంకొకరు ఎవరు యూట్యూబర్ అనుకుంటాను, అక్కడ కాసేపు ఉండి వీడియోస్ కూడా షూట్ చేసుకున్నారు. ఆ యొక్క అంబియన్స్ చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఇలా పైన కూడా చాలా బాగుంది అసలు. అంబియన్స్ అయితే సూపర్గా ఉంది, చూడండి ఒక్కసారి. ఈ యొక్క వాల్ ఆర్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్స్కి మనకి విలేజ్ థీమ్తో ఉందన్నమాట. అక్కడ పక్కనే చెక్క బొమ్మలతో తయారు చేసినటువంటి క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ కూడా మంచిగా పెయింట్ వేసి ఆ పెయింట్ పైన మంచిగా ముగ్గులు వేశారు. వీటిని ఏ ముగ్గులు అంటారో కానీ మన విలేజ్ థీమ్ సంబంధించినవి, కొన్నేమో మన సాంప్రదాయానికి సంబంధించినటువంటి థీమ్స్ చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి చూస్తూ ఉంటే. అందుకే ఒకసారి అలా మొత్తం అంతా రౌండప్గా వీడియోని అయితే తీశాను. ఇంకా ఆ లోపల మన ఫుడ్ అయితే వచ్చేసింది. మేము అన్ని వీడియోస్ తీసుకునే లోపల మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేశారు. ఒకటేమో చికెన్లో ఆర్డర్ చేశారు, ఇంకొకటేమో ఎగ్ అనమాట. ఈ ఎగ్ అయితే ఫస్ట్ టైము మా హస్బెండ్ అయితే బయట తిన్నారంట, బాగుంటుంది ఇది, మీరైతే ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఒకసారి అయితే ట్రై చేయండి అని పెట్టాడు. నాకు ఈ అన్ని రెసిపీస్లో ఈ యొక్క ఎగ్ కొంచెం బెటర్గా అనిపించింది. అసలు ఈ ఎగ్ ఏంటంటే బాయిల్ చేసేసి దాంట్లో కొంచెం శనగపిండిలో సంథింగ్ దేంట్లో డిప్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత పీసెస్ కట్ చేసి ఇప్పుడు మనము మంచూరియా అలా చేస్తాం కదా, అలా చేశారు గ్రేవీ లాగా. ఇంకొకటేమో చికెన్ రెసిపీ, ఒకటేమో బాయిల్డ్ ఎగ్ రెసిపీ. నాకు ఎగ్ రెసిపీ నచ్చింది అని చెప్తే ఎగ్ రెసిపీ నాకు ఇచ్చేసి వాళ్ళు చికెన్ రెసిపీ తినేశారు. ఇంక ఇవి తింటూ ఉన్నాము. మేమైతే ఫస్ట్ టైం అనమాట ఈ యొక్క బిర్యానీ, నల్లి గోష్ బిర్యానీ. మనకేంటి పూలుగు బొక్క ఉంటుంది కదా, అది పెద్దగా వస్తుంది, దాంతో బిర్యానీ అనమాట. అఖిల్కి నచ్చిందంట. అఖిల్ అంటున్నాడు, మమ్మీ బాగుంది, నీకు నచ్చట్లేదు అంటున్నావు కానీ బాగుంది అన్నాడు. నాకు నోరుకు టేస్ట్ లేదనుకోండి, ఏది తిన్నా అది సాటిస్ఫైయింగ్గా అనిపించదు కదా. ఫస్ట్ అయితే ఈ యొక్క చికెన్ ఫ్రై తిన్నాను. నాకు ఆ ఫ్లేవర్ ఏంటో అసలు అర్థం కావట్లేదు. అదే అనిపించింది, మనకు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఏది తిన్నా, అమృతం తిన్నా అది తిన్న ఫీలింగ్ అనిపించే కదా. ఏదో తిన్నావా అంటే తిన్నాము అన్నట్టు తింటాం. నాకు ఇది ఈరోజు అదే అనిపించింది అనమాట. ఏదో తిన్నానా అంటే తిన్నాను అన్నట్టుంది, అసలు ఏది టేస్ట్ లేదేంటా అనిపించింది. ఒకటి వచ్చేసి చికెన్, ఇంకొకటి వచ్చేసి ఎగ్. అవి రెండు కూడా చాలా బాగున్నాయంట. కొన్నిసార్లకి మనకు నచ్చవు, నోరు టేస్ట్ లేనప్పుడు. నెక్స్ట్ అయితే ఫస్ట్ చికెన్ తినేసాను కదా, తర్వాత వచ్చేసి ఎగ్ అనమాట. ఇదిగోండి ఈ యొక్క ఎగ్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్కి పైన కోటింగ్ ఉందని చెప్పా చూడండి. ఫస్ట్ ఒక 2-3 ముక్కలు తినేంతవరకు అది కోటింగ్ అనిపించలేదు. తర్వాత చూస్తే అది కోటింగ్ చేశారు. తర్వాత దాన్ని పీసెస్ లాగా కట్ చేసి దాన్ని ఎగ్ బజ్జీలాగా చేసి దాన్ని మనము ఈ యొక్క స్టార్టర్ లాగా తయారు చేస్తారు. బాగుంది అనమాట. ఇదైతే ఒకటి మంచిగా అనిపించింది. దీనిలో నాకైతే ఎల్లోస్ ఏం రాలేవు. అదే అఖిల్తో అంటే నాకైతే మొత్తం అన్నీ ఎల్లోసే వచ్చాయి మమ్మీ అన్నది. ఎందుకంటే అఖిల్కి బేసిక్గా చిన్నప్పటి నుండి ఎగ్ అంటే అస్సలు నచ్చదు. ఏదో నా బాధకు తింటాడు. ఎగ్ మంచిది నాన్న, రిచ్ ప్రోటీన్ ఉంటుంది, తినాలి, బాయిల్డ్ ఎగ్ మంచిది అనేసి ఎగ్తో రకరకాలుగా చేసి పెడతా ఉంటాను. కానీ ఈ చికెన్ ఎగ్ ఉన్నప్పుడు ఇంకా ఎగ్ మనకు నచ్చిన రెసిపీ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేసి నచ్చిందే తినేస్తాం కదా. ఇంకా నేనైతే ఎగ్ ఎంజాయ్ చేసేసాను. అసలు నీకు ఎగ్ నచ్చిందన్నా కదా, ఎగ్ నువ్వు తినేసే అన్నారు. ఇంకా ఇవి తినేస్తూ ఉన్నాము మంచిగా. ఈ లోపల మనకి ఇంకా నల్లి గోష్ బిర్యానీ కూడా వచ్చేసింది. ఇదిగోండి నేను తింటూ అఖిల్ని వాళ్ళ నాన్నని వీడియో షూట్ చేస్తున్నాను. ఫుడ్ విషయంలోనైనా చాలా మంచి విషయాల్లో అఖిల్ వాళ్ళ నాన్న బాగా ఫాలో అవుతూ ఉంటాడు. అంటే వాళ్ళ నాన్న ఎలా తింటున్నాడు, ఎలా ఉండాలి, బయటకు వెళ్తే ఎలా ఉండాలి, ఎదుటి మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి, మంచిగా ఎలా ఉండాలి, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చూసి బాగా నేర్చుకుంటాడు. అదే అనిపిస్తుంది పిల్లలకి మనం నేర్పించాల్సింది మంచి అనేటువంటిది అని. ఇదిగో నెక్స్ట్ అయితే నల్లి గోష్ బిర్యానీ వచ్చింది. నాకైతే ఈ యొక్క రెస్టారెంట్లో సర్వింగ్ మెథడ్ అయితే బాగా అనిపిస్తుంది. ఒక స్పూన్ తీసుకొని అసలు వాళ్ళు ఎలా సర్వ్ చేస్తారు, అసలు అలా మనం ఒకసారి ట్రై చేయొచ్చు కదా అనిపిస్తుంది. కానీ అది రాదేమో అనిపిస్తుంది. అది కూడా ఒక ఆర్ట్. ఇదిగోండి ఇలా ఆ చిన్న గిన్నెలో ఇదైతే ముగ్గురం తినంగా ఇంకా మిగిలిందనమాట.
ఇంకా బాగానే మిగిలింది రైస్. ఇంకా నాకైతే చాలా అస్సలు పట్టదు అని చెప్పేసి యాక్చువల్గా మా హస్బెండ్ ఈ రైస్ సరిపోయేదేమో ఇంకొకటి చెప్దామా అనుకున్నాను నేను. అమ్మ అట్లాంటి పని చేయకుండా ఉండి మంచి పని చేసావు అని చెప్పా. ఇంటి ఒక్కొక్కసారి మనకి అలా తింటామేమో అనుకుంటాం కానీ తినాం కదా. మా హస్బెండ్ ప్లేట్లో పెడితే అది నాకు ఇచ్చేసాడనమాట. నేను రెగ్యులర్గా బయట తింటూ ఉంటాను కదా, మీరైతే బయట తినరు కదా, నాతో వచ్చినప్పుడే కదా తినేది అనేసి ఆ పీస్ తినో బాగుంటుందని ఇచ్చాడు. అదే చెప్తున్నాను అనమాట. మనకి నల్లి బొక్క అంటాం కదా, ఆ నల్లి బొక్కను 2 ముక్కలు కట్ చేసి ఇస్తారు మనకు. ఇక్కడనేమో బిర్యానీలో అది ఒక పెద్ద బోన్ ఉంటుంది అని చెప్పాడు. అదే తిను బాగుంటుంది అని చెప్పాడు అనమాట. నేనైతే అంత పెద్ద పీస్ తినలేనమ్మా అనేసి నేను కొంచెం తినేసి మిగిలింది మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇంకో దీంట్లోనైతే మనకి ఈ బిర్యానీలో 2 పీసెస్ వస్తాయంట. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఆ యొక్క పెద్ద నల్లి బొక్క, దాంతోపాటు ఫ్లేవర్డ్ రైస్. అదే చెప్తున్నాను, ఈ యొక్క నల్లి గోష్ బిర్యానీలో ఆ యొక్క ఫ్లేవర్డ్ రైస్ సూపర్గా ఉంటుంది అనేసి. ఇంకా లంచ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ మేము డీమార్ట్కి వెళ్ళి వచ్చేటప్పుడు లంచ్ చేసేసాము. లంచ్ అయిపోయాక వచ్చేటప్పుడు మనకి సుచిత్ర తర్వాత వచ్చేసి ఈ బోయినపల్లికి మధ్యలో గ్యాప్లో చాలా ఫ్రూట్ స్టాల్స్ ఉంటాయన్నమాట. వచ్చేటప్పుడు అయితే లీచీ, తర్వాత బ్లాక్ ప్లమ్, మ్యాంగోస్ తీసుకుని అయితే వచ్చాము. మ్యాంగోస్ యాక్చువల్గా సిద్దిపేట నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాము. వచ్చిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ మంచి ఇక్కడెక్కడ సెగ్రిగేట్ చేసేసి బ్లాక్ ప్లమ్ కడిగేసిస్తే తినేశారు. లీచీ అయితే మా హస్బెండ్ ఎప్పటినా అడుగుతున్నారు. లీచీ తినేసి ఇదిగోండి వచ్చినటువంటి బ్యాగ్స్ని అయితే చూపిస్తున్నారు అనమాట. అఖిల్ ఇలా ఇలా ఉంటుందమ్మా అనేసి. నాకేమో అబ్బాయి ఇంత ప్రైస్ ఎక్కువైందా అనిపించింది. అఖిల్కి నచ్చింది అంటే వాళ్ళ నాన్న అసలు ప్రైస్ ట్యాగే చూడడు. అఖిల్కి ఏదైనా కొనించాలి అంటే నేనే ప్రైస్ చూసి ఇంత ఉంది అంటే వాడికి నచ్చింది కొనిస్తే ఏం కాదు, క్వాలిటీ బాగుంది కదా అన్నాడు. ఫస్ట్ ఆలోచించాను అంత ప్రైజ్ అని. సరే ఇప్పుడు 8th క్లాస్, 8th 9th 10th 3 years వరకు వస్తుంది కదా, 2000 పెట్టామనిపిస్తుంది. తర్వాత అనిపిస్తుంది మనం ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఒక పూట లంచ్ చేస్తే అయినంత ఫుడ్ ప్రైస్ కాదు కదా, 3 సంవత్సరాలు వాడుకుంటాం కదా, వాళ్ళకి నచ్చింది కొనిస్తే వాళ్ళు హ్యాపీ కదా అని మళ్ళీ నాకు నేను సర్దిపోయి చెప్పుకున్నాను అనమాట. కొన్నిసార్లు ఏంటో ఆడవాళ్ళము చిన్న చిన్న విషయాలకు అబ్బా ఎక్కువైపోయింది అనిపిస్తుంది కదా. ఇంకొన్ని ఫ్రూట్స్ రాగానే ఇలా అన్ని తిని దాంట్లో బౌళ్ళల్లో పెట్టేసి కడిగేసి అయితే ఇచ్చాము. మంచిగా అందరం కలిసి ఫ్రూట్స్ తినేసి ఇంకా మ్యాంగోస్ కొన్ని అట్లే కవర్లో పెట్టేసరికి 3 kgs తీసుకొచ్చాను. కొన్ని మెత్తగా ఒత్తినట్టు అయినాయి అనమాట. మెత్తగా అయినవి పక్కన పెట్టేసి ఈ యొక్క ఫ్రూట్స్ తినడం అయిపోయిన తర్వాత మ్యాంగోస్ అయితే కట్ చేశాను. యాక్చువల్గా నెక్స్ట్ డే మా పూరి కోసమని శనగల కర్రీ విత్ మ్యాంగో ప్యూరీ తిందామనుకున్నాము. మా హస్బెండ్ ఎప్పటినా అడుగుతున్నాడు మ్యాంగో ప్యూరీ చెయ్యు పూరికి చాలా ఇష్టం అనమాట. ఈసారి అసలు మ్యాంగో ప్యూరీనే తినలేదు. ప్రతిసారి పూరి చేయాలనుకున్నప్పుడు మ్యాంగో లాస్ట్ ఒకటి ఉంటే ఆ మ్యాంగో ఒక్కటి కూడా అయిపోతుంది అనమాట పూరి చేసే రోజు. అలానే ఈసారి నేను ఏం చేశాను, ఫస్ట్ మ్యాంగో పీసెస్ ఇక్కడ చిన్న చిన్న ముక్కలను చూసారా, ఫస్టే కట్ చేసి పెట్టే ప్రతిసారి ఇలానే అవుతుంది అనేసి. ఇదిగోండి తీరనైతే తెల్లారు కూడా మ్యాంగో పూరీని అయితే చేయలేదు. పూరి చేద్దామనుకున్నాను. ఇంకా మార్నింగ్ లేసరికి మా ఆయన లేట్ అవుతుంది కదా, పూరి ఏం తింటారులే డైరెక్ట్ అన్నం తింటారులే అనేసి లేవగానే పోపన్నం చేశాను. ఈ నోరు టేస్ట్ ఉండకపోయేసరికి అటు నాన్ వెజ్ కూడా తినాలనిపించట్లే, పోపన్నం చేసుకొని తినచ్చు అనేసి లంచ్కి అయితే పోపన్నం చేశాను. మళ్ళీ డిన్నర్కి చికెన్ పులావ్ చేశాను. ఇదిగోండి ఫైనల్గా నా ఫేస్ని చూసి ఇగ్నోర్ చేయండి. అప్పుడే స్నానం చేసి వచ్చి అసలు ఏం ఫేస్కి క్రీమ్స్కి ఇట్లా ఏం పెట్టలేదు, జుట్టు కూడా తుడుచుకోలేదు. ఇగో ఇలా తింటే బాగుంటుందని మా హస్బెండ్ మొన్న ఎప్పుడో చెప్పాడనేసి ఇలా తినాలన్నాను నాన్న అనేసి ఒకసారి చూపిస్తున్నాను. కానీ నాకు అలా ఇష్టం లేదు, నార్మల్గా పీసెస్లా కట్ చేసుకొని తినడం ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇలా స్పూన్ వేసుకొని తినడం ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోతుంటే. చేతికి అంటడం ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళకి అలానైతే నచ్చుతుంది.